అభిషేక్కి మనమందరం కలిసి బ్లెస్ చేసే కార్యక్రమం కంటే ముందు అందరికీ కూడా ఒక ఆదర్శంగా ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊరికి ప్రతి విలేజ్లో, ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో వెళ్ళి ఇక్కడ చెప్పినవి విని ఈరోజు మన పొలిటికల్ మీటింగ్ కాదు ఇది కేవలం అభిషేక్ బర్త్డే కూడా కాదు. పూర్తిగా అభిషేక్ ఇంతమంది వచ్చారు కాబట్టి ఆశీర్వదిస్తారు అంతే తప్ప ఈరోజు చేసిందంతా మన బాధ్యత గల రాజకీయ నాయకులుగా, చిన్న నాయకులు ఉండొచ్చు, పెద్ద నాయకులు ఉండొచ్చు, ఇంకా ఏమైనా మంత్రులు ఉండొచ్చు, ముఖ్యమంత్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇది మన సమాజానికి ఒక చక్కటి దిక్సూచిగా మనం చూపించాల్సినటువంటి ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని చూపిస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. నాకు 2 days ముందే చెప్పారు, అంతకుముందు చెప్పలేదు. నేను పబ్లిక్ మన మీటింగ్ అనుకుంటే అది వేరే రకంగా ఉంటుంది, పొలిటికల్ మీటింగ్ అయితే. కానీ ఇప్పుడు మన రాఘవేందర్ గారు మాట్లాడినప్పుడు కానీ, మన జేసీ గారు మాట్లాడినప్పుడు కానీ, మన పోలీస్ అధికారులు మాట్లాడినప్పుడు కానీ వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళకి సమాజంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద చెప్పారు. నిజంగా ఇది మనందరికీ ఇలాంటి కార్యక్రమం రాదు. ఇలాంటి కార్యక్రమము వేరే తిరిగి ఏదో స్పెసిఫిక్గా చెప్తాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా, నాకు కూడా కొన్ని తెలియని విషయాలు రాఘవేందర్ గారు మాట్లాడుతుంటే నాకు అర్థమైంది. అసలు సమాజం అంటే ఒక బంగారం గురించి చెప్పిండు ఆయన. బంగారాన్ని ఎక్కడేసినా బంగారంగానే కానొస్తుంది. దాన్ని వెతుక్కుంటూ మనం తెచ్చుకుంటాం మళ్ళా, కానీ మిగతాది కాదు అని. అంటే మనం అలాంటి మనుషులను తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాఘవేందర్ గారు ఆయన IAS IPSలకు ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చేటువంటి వ్యక్తి రాఘవేందర్ గారు. అందుకే నాకు రాఘవేందర్ గారు నాకు కూడా పరిచయం లేడు. నాకు ఇక్కడ ఈ ప్రోగ్రాంకి వస్తున్నారు, ఫలానా ఎందుకు వస్తున్నారు అంటే సమాజం కోసం ఈ అభిషేక్ బర్త్డే సందర్భంగా ఇది మంచి, ఎంతసేపు రాజకీయాలు కాదు, మనము ఒక సమాజానికి ఒక దిక్సూచిగా మనం కానరావాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అభిషేక్తో పాటుగా కొంతమంది ఒక టీం వర్క్గా పనిచేసినారు. నాకు 2 రోజుల ముందు పూర్తిగా ఇవి చెప్తే ఓకే మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, కానీ సమాజానికి అక్కరొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తే నా వంతుగా కూడా అందరికి చెప్తా అని నేను కలెక్టర్ గారికి నిన్న మేము ఒక మీటింగ్లో పోతే రమ్మని చెప్తే వస్తున్నాడు. కానీ కలెక్టర్ గారు రాలేదు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చినారు. పోలీస్ అధికారులు కూడా నిన్ననే నేను అందరికీ చెప్పిన మీరు రండి బాగుంటుంది అని అంటే మంచి కార్యక్రమం మర్చిపోతాం ఇది అని చెప్పినారు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనం ప్రతిరోజు కలిసే మన నాయకులు, మన కార్యకర్తలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ముందుండి కష్టపడి పనిచేస్తే అందరు ఇక్కడ ఉన్నారు. మీరు ఇది మన నియోజకవర్గంకి వెళ్ళి మొదలైతే రాష్ట్రం అంతా నేర్చుకునే విధంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. అందుకే నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా. ఈరోజు వచ్చినటువంటి చాలా మంది పెద్దలు మాట్లాడారు, చాలా మంది చాలా విషయాలు చెప్పిండ్రు. మీరంతా కూడా అందరూ కూడా అర్థం చేసుకునే వ్యక్తులే మీరు ఇక్కడ ఉన్నారు. ఇది మనం పూర్తిగా మన నియోజకవర్గానికి కాదు, ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ ప్రెస్ మిత్రులు కూడా చాలా మంది ఉన్నట్టున్నారు. ప్రెస్ మిత్రులు కూడా ఇది అర్థం చేసుకుంటే నిస్వార్థంగా ప్రజల కోసం ఆలోచన చేసి ప్రజా సమస్యలు, ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండాలి అని చెప్పే కార్యక్రమంగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయ మీటింగ్ అంటే నేను వచ్చి చెప్పొచ్చు, ఇంకా అభిషేక్ కూడా మీ అందరికీ రాజకీయ నాయకుడు ఉంటాడు, నేను రోజు మీకు పని చేయండి అని చెప్పగలుగుతా. ఎలాగో చేస్తున్నారు. అది సమాజంలో రాజకీయాల్లో నేను దేవలసిన పని లేదు ఎవరికి.
ఎవరు చైతన్యవంతంగా పనిచేయగలిగితే వాళ్ళు వస్తారు, అంతే తప్ప. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు తప్పకుండా వ్యక్తులను వెతుక్కుంటూ వస్తారు వాళ్ళే. ఇది మనకు కావాల్సింది. మనము ఏ కార్యక్రమం చేసినా మనందరి కోసం, మనకుండేటువంటి ప్రజానికం కోసం, మనకుండే విద్యార్థుల కోసం, మనకుండే వాళ్ళ తల్లిదండ్రుల కోసం, మనకు కావాల్సినటువంటి సమాజాన్ని మంచి చేయడానికి ఆలోచన చేసినప్పుడే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చేసినప్పుడు మనలను తప్పకుండా సమాజం మనల్ని మెచ్చుకుంటుంది. సమాజం మెచ్చుకునేటువంటి పని ఎవరు చేసినా, ఇంతమంది ఉన్నారు, ఎవరు మీరు సమాజం కోసం పని చేసినా అవసరం వచ్చినాడు, అవకాశం వచ్చినాడు, తప్పకుండా వాళ్ళే మనలను వెతికి తీసుకుంటారు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం మనందరికీ ఇదొక మంచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మనమందరం కూడా గ్రామాలలో కూడా మంచి విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకు కూడా రాజకీయాలతో పాటుగా ఇది కూడా చెప్పాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఇది ఒక మంచి మనం నేర్చుకున్నటువంటి ప్రోగ్రామ్గానే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియపరుచుకుంటూ ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని అభిషేకం నా బర్త్డేను ఇది సమాజం కోసం అక్కరపడే విధంగా సమాజంలో ఉండేటువంటి అందరూ కూడా మనము నిజంగా మనకు సమాజ సేవ కోసం ఒక చక్కటి కార్యక్రమాన్ని పెట్టిండ్రు అనే విధంగా అభిషేకం అట్లా మీరు ఆశీర్వదించండి. కానీ మరి ఇంకొక విధంగా మీరేమీ ఆలోచించకుండా అభిషేక్ మీకు ఎట్లాగో మన ఎన్నికల ముందు నుంచి కూడా మనతో ఉన్నాడు, మనతో తిరుగుతున్నాడు, ముందుండి పనిచేస్తున్నాడు, అందులో అనుమానం లేదు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అంటే నాకు ఇక్కడ వచ్చినాక నాకు కూడా ఆనందంగా కానొచ్చింది. దీనికి కృష్ణ అని, అదేవిధంగా తమ్ముడు గౌతమ్, వీళ్ళందరూ ఇంకా ప్రవీణ్, ఒక ముగ్గురు నలుగురు నాకు కానొచ్చిండ్రు. వీళ్ళందరూ ప్రోగ్రాం చేస్తుంటే ఇది ఒక చక్కటి ప్రోగ్రాంగా నేను కూడా అనుకున్నాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ ఇక్కడ చాలా మంది అభిషేక్ను ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కార్యక్రమాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్న మా ప్రెస్ మిత్రులు కూడా, మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో జరిగే విధంగా మీరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మొత్తం దగ్గరుండి చేయించిన అభిషేక్ను మీ అందరి పక్షాన నేను అభినందిస్తూ నేను బర్త్డే శుభాకాంక్షలు కూడా అభిషేక్ను చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలుపుకుంటూ అందరినీ భోజనానికి మరి మంచి భోజనం అభిషేక్ పెట్టినటువంటి అందరికీ మరి భోజనం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.